వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు ఇటీవల ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత పేపర్ స్టాండర్డ్గా ఉందని, లేదా మనం చదువుకున్న అంశాలు సరిగ్గా రాలేదని, కట్ ఆఫ్ బాగా తగ్గిపోతుందని, సో రకరకాల మనం వార్తలు పత్రికలలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా స్టూడెంట్స్ దగ్గర కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో రాబోయే టీఎస్పీఎస్ గ్రూప్ 1 ఎగ్జామ్లో, అంటే మనకు తెలిసిందే జూన్ 9, 2024న ఈ యొక్క తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను నిర్వహిస్తామని పేర్కొన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు ఎలా మన ప్రిపరేషన్ స్థాయి ఉండాలన్నది చాలా ముఖ్యంగా ఏదో కొన్ని కారణాల వల్ల రద్దయిన గత 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు చూస్తే, వాస్తవంగా టీఎస్పీఎస్సి మొదటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడే ఎగ్జామ్ స్టాండర్డ్కి ఒక బెంచ్ మార్క్ తెచ్చింది. దాని రిఫ్లెక్షన్ యాక్చువల్గా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మీద కనిపించిందంట. నేను చాలా వరకు మనం ఏమనుకుంటున్నాం అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ను బట్టి మనకు తెలంగాణలో కూడా స్టాండర్డ్ పెరగడం కాదు. యాక్చువల్గా తెలంగాణ గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమ్సే చాలా ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ క్రమంలో మరొక్కసారి మనం కూడా గాబరా పడకుండా, భయం పడకుండా, రాబోయే క్వశ్చన్ పేపరు వచ్చిన తర్వాత భయాందోళనలు వ్యక్తం చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటన్నది ఒక్కొక్కటిగా చూద్దాం. సో ద సక్సెస్ డిపెండ్ ఆన్ పర్టికులర్లీ విత్ మెటీరియల్. మీరు యుద్ధంలో విజయం సాధించడానికి మీ తెలివితేటలతో పాటు మీ యొక్క ఆయుధాలు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఆయుధం ఏమంటున్నా నేనంటే, మనం సెలెక్ట్ చేసుకుంటున్న పుస్తకాలు చాలా ముఖ్యం. ఈ బుక్స్ ఏం తీసుకుంటున్నాం అన్నది మనం చూస్తే చాలా వరకు వీలైనంత వరకు మీరు చేస్తున్న చిన్న పొరపాటు ఏంటంటే, ఏ మెటీరియల్ కనిపిస్తే దాన్ని కొనడం, లేదా కొంచెం పాపులారిటీ ఏ రూపంలో వచ్చినా అదే నిజం అనుకొని మీరు నమ్మడం. దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. నిజానికి సిలబస్ను మీరు దగ్గర పెట్టుకొని, సిలబస్లో ఉన్న అంశాలను మీరు గమనించి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనే చెప్తాను. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మార్కెట్లో దొరికే ప్రతి గైడు అది టెక్స్ట్ బుక్తో సమానం కాదు. టెక్స్ట్ బుక్ అంటే నా దృష్టిలో తెలుగు అకాడమీ కానీ, లేదా డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న పుస్తకాలను కానీ నేను ఖచ్చితంగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్గా పరిగణిస్తాను. మీరు కూడా అలాంటి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని ప్రతి సబ్జెక్టుకి ఒక పుస్తకాన్ని మీరు ఎన్నుకోండి. తెలుగు అకాడమీ చాలా వరకు మంచిది, లేదంటే ఓపెన్ యూనివర్సిటీ. అది మీకు కాకుండా ఇంకా ఏదైనా కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్సివ్ వాళ్ళది కానీ, లేకపోతే మా ఈ ప్రొఫెసర్ జి రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఓయూ రిలేటెడ్ది కానీ, లేకపోతే ఆచార్య నాగార్జున, ఏదో ఒకదాన్ని మీరు స్టాండర్డ్ దాన్ని ఎన్నుకోండి. రెండవది, దీన్ని దాటిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే రెఫరెన్స్ బుక్స్ అని ఒకటి ఉంది. ఈ రెఫరెన్స్ చాలా వరకు మనకు ఇంగ్లీష్ మీడియంలో చాలా అవైలబిలిటీలో కనిపిస్తాయి. మీరు అటు ఆర్ఏ శర్మ కానీ, పూనం దలియాల్ కానీ, సతీష్ చంద్ర కానీ, హిస్టరీలో మనం తీసుకున్న దాంట్లో బిపిన్ చంద్ర కానీ, లేకపోతే జాగ్రఫీ మజీద్ హుస్సేన్ కానీ, కుల్లార్ కానీ, ఇవన్నీ రిఫరెన్స్. స్టాండర్డ్ బుక్స్ మీరు థరోగా కనుక చదివితే రెఫరెన్స్ బుక్స్ మీకు అడిషనల్గా కొంత సపోర్ట్ చేస్తాయి. మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ కానీ సరిగ్గా చదవకుండా ఉంటే రెఫరెన్స్ బుక్స్కి మీరు ఎంత వెళ్ళినా కూడా లాభం ఉండదు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే, ఈ స్టాండర్డ్ బుక్స్ను పక్కకు పెట్టి మార్కెట్లో దొరుకుతున్న చౌకబారు మెటీరియల్ అంతా మనం తీసుకొని వేలకు వేలు దానికి డబ్బులు పెట్టి అందమైన అలంకారంగా ఉన్న రంగురంగుల బొమ్మలతో కూడిన పుస్తకాల వైపు పరిగెత్తి మన యొక్క ఈ యొక్క కళల ఏవైతే ఉన్నా రంగుల కళలన్నీ కూడా పాడు చేసుకుంటాం. సో మీరు గైడ్ అనేది దానికి కొంచెం దూరం జరగండి. ఆ గైడ్లు ఏంటనేది మనం తర్వాత చూసుకుంటాం. ఈ గైడ్లు ఏంటంటే చౌకబారు మెటీరియల్ ఒకటి ఉంటుంది. దీన్ని మొన్నొచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అని యాడ్ చేసి ఈ పుస్తకాలు అమ్మడం చేత ఇవి మొన్న ఎగ్జామ్లో జరిగిన వాటిలో ఈ పుస్తకం నుంచి వచ్చింది కదా, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన తర్వాత వాళ్ళు యాడ్ చేస్తున్నారు. వీటి కొంచెం దూరం ఉండండి. స్టాండర్డ్ బుక్స్ చదవండి, తర్వాత రెఫరెన్స్. దీంతో పాటు ఖచ్చితంగా ఒక మెంటార్షిప్, ఎవరైనా ఒక గైడెన్స్ అనేది మాత్రం మీకు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ కూడా నేను ఎలా అయితే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ చెప్పానో, గైడ్లు వద్దు అని, చౌకబారు మెటీరియల్ వద్దని, ఇక్కడ కూడా మీకుండే మెంటార్ కూడా స్టాండర్డ్ ఉండాలి. ఖచ్చితంగా తను
ఒక 8 నుంచి 20 సంవత్సరాల మధ్య కాలంలో పోటీ పరీక్షలలో శిక్షణ ఇస్తున్నాడా లేడా అంటే 25 ఇవ్వచ్చు. నేను చెప్తున్నా మినిమం కనీసం ఒక 5 ఏళ్ళన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోచింగ్ ఇస్తూ ఉన్నవాళ్ళు, కొంచెం స్టాండర్డ్ టీచింగ్ కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మీరు గైడెన్స్ పొందితే బాగుంటుంది. వారు యాస్పిరెంటే, మీరు యాస్పిరెంటే, ఇలాంటి వారి దగ్గర మనం గైడెన్స్ పొందినప్పుడు ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం. బికాస్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, యు ఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. బట్ బోత్, హౌ కెన్ ఎ పర్సన్ ఈజ్ ఎ లెర్నర్, బీయింగ్ ఎ లెర్నర్, హౌ కెన్ ఈ అడ్వైస్ టు యూ హౌ టు లెర్న్? దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దాని నుంచి బయట ఉన్న వాళ్ళ కోణంలోనే మీరు చూడండి, బయట ఉన్న వారి దగ్గరనే మీరు చేసే ప్రయత్నం చేయండి. ఇది 2. మూడవది వచ్చే వరకు మనం చేస్తున్న ప్రధానమైనది ఏంటంటే, ఏపీపీఎస్సీలో పిల్లలు బెంబేలెత్తడానికి ప్రధానమైన కారణం ఇందాక చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ గైడ్స్. ఓన్లీ ద few people they depend on the standard books. In particularly only the senior students, they focus on standard books and reference books. Some of them they did well, that had done their level best at the exam. బట్ మిగతా వాళ్ళు గైడ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, కొత్త పిల్లలు, ప్రత్యేకించి కొత్తగా ఈ రంగానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే బీటెక్ కానీ లేదా వివిధ హెట్రోజీనియస్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం తొందరపాటుతోటి, అంటే బీటెక్ లాగానే ఈ ఎగ్జామ్ని అనుకోవడమో లేదా సాధారణమైన ఏదైనా ఒక అకాడమిక్ ఎగ్జామ్ లాగా దీన్ని అనుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నష్టం జరుగుతుంది. అది కాకుండా మీరు స్టాండర్డ్ వైపే వెళ్ళండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మెంటార్షిప్లో కూడా అది. ఇక మరొకటి ఏంటంటే, మీ ప్రిపరేషన్ అయ్యిందా కాలేదా సరిగ్గా జరిగిందా అన్నది అన్ని పక్కకు పెట్టి టెస్ట్ పేపర్ల వెంట మీరు వేలం వెరిగా వెళ్ళారు. టెస్ట్ పేపర్లు మీరు 100 రాయాల్సిన పని లేదు. ఒక సబ్జెక్టుకు సంబంధించి 2-3 రాసినా అవి ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి నియరర్ టు ది స్టాండర్డ్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్. అదర్వైజ్ ఇఫ్ యూ రైట్ n number of tests, n number of questions practice, there is a no use to you. Absolutely it is vanished. అందుకే నేను ఏం చెప్తా అంటే, ఖచ్చితంగా మనం టెస్ట్ పేపర్ల వెంట వేలం వేరుగా వెళ్ళకుండా ఒక స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ను మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి నా వరకు ఫస్ట్ స్టెప్లో నేను ఇచ్చేది ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్సే ఒక రకమైన స్టాండర్డ్, రెండవది యూపీఎస్సీ వాళ్ళు రెగ్యులర్గా పెట్టే ఎగ్జామ్ సంబంధించింది ఒక స్టాండర్డ్. దాని తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, 5 నుంచి లేదా 8 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండి ఆ సమయంలో పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళ దగ్గర కనుక క్వశ్చన్ పేపర్స్ చేసి వాళ్ళు మీకు ఇవ్వగలిగితే రియలీ బాగుంటాయి. అది మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చౌకబారు ప్రశ్నపత్రాల ప్రాక్టీస్ కూడా మిమ్మల్ని పదే ముంచింది. మరొక అంశం కూడా చెప్తాను. జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అనే వరకు దీనికి వైడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. దీనికి ఏమి లిమిటేషన్, విత్ ఇన్ ద లిమిట్ వాడు చేయాల్సిన అవసరం లేదు. సో దేర్ వాజ్ ఎ నో బౌండరీ అండ్ నో పర్టికులర్ పెరిపెరా to sit down in that line and write that exam or prepare the question paper. So there is no circumference. You should sit in the circumference and then only prepare the question paper. That's applicable, that rule applicable only to the దేనికి అప్లికబుల్ చేస్తామంటే ఈ యొక్క ఆప్షన్ లాంటి దాన్ని చేయొచ్చు. జనరల్ స్టడీస్ చేయడం కుదరదు, మనకు ఆప్షన్ లేదు, ఆ సిస్టమ్ లేదు, అదంతా గోల, మనకు అవసరం లేని మ్యాటర్ అది. సో మీరు అది ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకొని, స్టాండర్డ్ బుక్స్, ప్రాపర్ మెంటార్షిప్, ప్రాపర్ టెస్ట్ పేపర్స్, ఈ మూడింటితో పాటు చక్కటి టైం టేబుల్ ఒకటి మీరు ఫిక్స్ చేసుకోవాలి. పదే నేను చెప్తున్నది, రోజుకు 9 గంటల 10 గంటల అనేది మీరు ఫోకస్ ప్రిపరేషన్ కనుక లేకపోతే ఎగ్జామ్లో మనం పాస్ అవ్వడం కష్టం. సో కాబట్టి అంటే 10 గంటలు చదివితే అవుతారా, 9 చదివితే ఫెయిల్ అవుతారా కాదు. కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ కనుక చేస్తే మీన్స్ ఐఎమ్ స్పెండింగ్ 3 hours ఆన్ ద ఎగ్జామ్, ఐఎమ్ స్పెండింగ్ 3 hours ఆన్ ద ప్రిపరేషన్. సో హౌ మచ్ ఐఎమ్ గెటింగ్, 1 గంట నేను ప్రిపేర్ అవుతున్నా అంటే 60 నిమిషాలలో అంటే 3600 సెకండ్లలో నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. మనం అంటాం కదా గిగాబైట్ మెగాబైట్ లాగా, ఈ టైంలో నేను ఎంత రిసీవింగ్ ఉందన్నది చాలా ముఖ్యం. తప్పకుండా అది ఒక ప్రిపరేషన్ కావాలి మనం అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంతేగాని సమయం వృధా చేసుకునే ప్రిపరేషన్ వద్దు. చిరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ
లేదా ఓన్లీ ప్రిపరేషన్ మీద ఉన్న వాళ్ళు కానీ వారి టైం టేబుల్ అనేది సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుంటే మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు కన్వే విత్ యూ. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో.